జై వాసవి, జై జై వాసవి. నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నవంబర్ 1వ తారీఖున మనం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోలేకపోయామో ఆ యొక్క బాధ ప్రజలందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ స్ఫూర్తిని వారు ఏదైతే రాష్ట్రం కోసం కృషి చేసినారో ఆ రోజు వారు పరమపదించిన రోజు అంటే ఈ 58 రోజుల పాటు దీక్ష చేసి ఆ దీక్ష ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి వర్ధంతి రోజున అంటే రేపు డిసెంబర్ 15వ తారీఖున ఈ యొక్క రాష్ట్ర అవతరణ వేడుకలు కావచ్చు, వారి యొక్క త్యాగ స్ఫూర్తిని సమాజానికి చాటే విధంగా ప్రజలందరూ కూడా వారు చేసిన త్యాగాన్ని గుర్తించుకునే విధంగా స్మరించుకునే విధంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా చేపట్టడానికి మార్గాలు సుగమం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఏదైతే 1952 అక్టోబర్ 19 నుండి 1952 డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా చేసుకోవడం జరిగింది. 1952 డిసెంబర్ 19వ తేదీన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత పార్లమెంటు ప్రకటన చేస్తూ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ 1953 అక్టోబర్ 1వ తారీఖున మనం ముందుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే రాజధానికి 1956 నవంబర్ 1 ఆనాడు తెలంగాణతో కలిపి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాల్లో ఏదైతే తెలుగు మాట్లాడేవారు తెలుగు, కన్నడం మాట్లాడేవారు కన్నడము, మరాఠీ మాట్లాడేవారు మరాఠీగా విభజించబడిన తర్వాత మనం నవంబర్ 1ని మనం రాష్ట్ర అవతరణ వేడుకగా జరుపుకుంటున్నాం. అవన్నీ కాకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడానికి కారణం తెలుగు వారికి జరిగిన అవమానాలపైన ఏదైతే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క ఆవేదన చెంది ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారో ఆ సాధించిన త్యాగ ఫలితాన్ని ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా డిసెంబర్ 15వ తారీఖున ఏదైతే వారి వర్ధంతి రోజున ఘనంగా నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం, ఆనందదాయకం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కృషిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఇంతకుముందు కూడా మేము ప్రతినిధి చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు మీరే స్పందించారు, మీరే దీనిపైన మాట్లాడాలని సోషల్ మీడియాలో వచ్చినటువంటి యొక్క సమాచారాన్ని తీసుకొని శాసనసభలో ముఖ్యమంత్రి వర్యులచే ప్రకటన చేయించే విధంగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమావేశం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ AVS VKSP కడప క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే జయంతిని కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయండి. అలాగే మహాత్మా గాంధీ యొక్క జయంతి వర్ధంతి కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించడం జరిగినా కూడా ఉన్నటువంటి అధికారులు సరిగా స్పందించడం లేదు. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం కృషి చేస్తే పూజ్య బాబూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు దేశం కోసం కృషి చేశారు. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి పారదోలి ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని మేము తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరువురికి కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే విధంగా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. పడుచూరి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V2060 వైస్ గవర్నర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్. జై వాసవి, జై జై వాసవి. నాడు మన
ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం మాకు చాలా ఎంతో సంతోషకరమైన విషయం. రేపు డిసెంబర్ 15వ తారీఖున వర్ధంతి రోజు, కొద్దిసార్లు వర్ధంతి రోజు ఆ రోజు ప్రకటించడం చాలా సంతోషము. అలాగే మా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కూడా అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషమైన విషయం. జై వాసవి, జై జయ వాసవి. పరిటాల వెంకటరమణయ్య. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు వర్ధంతి గారిని గొప్పగా నిర్వహించాలని ప్రకటించినారు. అందులో మన ఆదివేశంలో ఈ ప్రభుత్వం బాగా గుర్తిస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని బాగా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చల్లగా చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. మన ఆదివేశులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మనకు శుభారావు. జై వాసవి. ఈరోజు చాలా శుభదినంగా నిర్వహిస్తున్నాము. మన పూజ్యులైనటువంటి గౌరవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ సమావేశం జరగడం ఏమనగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ పూజ్యులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి అధికారంగా ప్రకటించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మన వైస్ గవర్నర్, మా హోమ్ క్లబ్ మూలా విరాట్ శ్రీ పొడుసు వెంకటేశ్వర గారికి, అలాగే ఇంటర్నేషనల్ ఆఫీసర్గా పొందిన శ్రీ పరిటాల రమణ గారికి, పరిటాల సుబ్బారావు అన్న గారికి, ఇల్లు కృష్ణమూర్తి అన్న గారికి, అలాగే మా సెక్రటరీ అయినటువంటి శ్రీ గరిగా శ్రీనివాసరావు గారికి, ట్రెజరర్ మేడిచెట్టి నారాయణ గారికి, నారాయణ హనుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి.